హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటిది అని అంటే ఎల్ఆర్టీ టెస్ట్, లైక్లీహుడ్ రేషియో టెస్ట్. రేపు ఎగ్జామ్ ఉంది, వాళ్ళందరి కోసం ఆల్మోస్ట్ మిడ్ నైట్ 1 o'clock నేను మీకోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందుకని నేను డైరెక్ట్ బోర్డ్ షూట్ చేస్తున్నాను. మీకు నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ వినండి, వెరీ ఇంపార్టెంట్. ఏం లేదండి, ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఏమని ఇచ్చారు, యాజ్ ఎ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ unknown mean mu and known variance of 2, derive the LRT for testing. The null hypothesis h naught mu is 10 against h1 mu is not equal to 10 ఎట్ ఎ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ 0.05 ఇచ్చారు. ఏం లేదు బిడ్డ, ఫస్ట్ మనం ఇది చేయడానికి ముందు మీకు ఒకటి తెలియాలి. ఎల్ఆర్టీ టెస్ట్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్తో రాశానో దట్ ఈజ్ మై ఎల్ఆర్టీ టెస్ట్. అంటే ఏం లేదండి, లైక్లీహుడ్ రేషియో టెస్ట్లో మనము h0 అనేది టీటా అని తీసుకుంటే, h1 అనేది టీటా సమ్ అనదర్ వేరియబుల్ తీసుకుంటే, లాంబ్డా అనే పరామీటర్ ఎల్ టీటా నాట్ బై ఎల్ టీటా, ఈ ఎల్ టీటా అనేది మ్యాక్సిమం లైక్లీహుడ్ నుంచి తీసుకుంటాము, ఎల్ టీటా నాట్ అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ రెండింటికి రేషియో చేసిన తర్వాత వచ్చినటువంటి లాంబ్డా పరామీటర్ అనేది మనకి ఏం వస్తుంది, దాన్ని బట్టి టెస్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము ఆ వాల్యూని. ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1లో ఫైనల్గా మనం ఆ లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి దట్ కాన్స్టెంట్ అయితే దాన్ని రిజెక్ట్ h0 చేయాలి. ఫస్ట్ స్టెప్ 1లో మనం ఏం చేస్తామంటే చూడండి బెట్ట, ఫస్ట్ పారామీటర్ స్పేస్ రాయాలి. పారామీటర్ స్పేస్ అంటే ఏం లేదండి, ఏదైతే మనకి ఇది నల్ హైపోథసిస్, ఇది ఆల్టర్నేట్, జస్ట్ సెకండ్, ఆల్టర్నేట్ హైపోథసిస్ వచ్చేసి నాకు దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 10 బెట, నేను ఈక్వల్ టు అన్నాను, నాట్ ఈక్వల్ టు 10. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ నల్ హైపోథసిస్ తీసుకున్న తర్వాత నేను అంటే మ్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది, దాన్ని మనం పారామీట్రిక్ స్పేస్ అంటాము. అంటే మ్యూ వేరియస్ ఫ్రమ్ -∞ టు ఇన్ఫైనెట్. దాని తర్వాత నల్ పారామెట్రిక్ స్పేస్ అంటే మనకి నల్ హైపోథసిస్లో మ్యూ వాల్యూ ఏంటి 10. ఓకే, దాన్ని మనం నల్ పారామెట్రిక్ స్పేస్ అంటాం. ఇక్కడ ఏదైతే ప్రాబబిలిటీ ఇచ్చారు మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి అడుగుతున్నారు, కాబట్టి నేను ఏం చేస్తాను అని అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ రాశాను. దిస్ ఈజ్ మై ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మనం MLTలో చాలా క్లియర్గా చూసాము దీని ముందు వీడియోస్లో. దీనికి నేను లైక్లీహుడ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే మనకి తెలుసు లైక్లీహుడ్ ఫంక్షన్ ఈ విధంగా రాయొచ్చు అంటే, నేను ముందు వీడియోలో క్లియర్గా చెప్పాను, fx1 అంటే 1/σ√2π e⁻x1 - μ హోల్ స్క్వేర్ అట్లా x2 రాసిన తర్వాత దీన్ని డైరెక్ట్ నేను ఈ xn వాల్యూని అంటే nth టర్మ్ ఎలా రాయొచ్చు, ఇలా ఉంది రైట్, సిగ్మా అప్ టు n టర్మ్స్ అంటే σ/n √2π అప్ టు సో ఆన్ అని అంటున్నాను, అంటే అప్ టు n టర్మ్స్, బట్ స్క్వేర్ రూట్ తీసేస్తే n/2 అయింది రైట్. అండ్ ఎక్స్పోనెన్షియల్ e పవర్ ఆఫ్ దిస్ టోటల్ 1/2 సిగ్మా స్క్వేర్, ఇక్కడ ఉంది కదా సిగ్మా, దీన్ని బయటకు తీసుకొచ్చి ఓకే 2 సిగ్మా స్క్వేర్ xi - μ హోల్ స్క్వేర్ అయింది బేట. ఇప్పుడు నేను ఇది హోల్ ఓకే. ఇప్పుడు నేను స్టెప్ 2లో ఏం చేస్తానంటే లైక్లీహుడ్ అండర్ h0ని కనుక్కుంటాను. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఫైనల్గా లైక్లీహుడ్ అండర్ థీటా నాట్ క్యాప్ లైక్లీహుడ్ ద ఫంక్షన్ థీటా కనుక్కోవాలి. అందుకనేసి నేను లైక్లీహుడ్ అండర్ h0 కనుక్కుంటాను. మనకి ఇక్కడ ప్రాబ్లంలో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు చూడండి మా, ఏమని ఇచ్చారు, సిగ్మా అనేది ఏంటంట, సిగ్మా ఈజ్ 2 అని అంటున్నారు. ఓకే, ద వేరియన్స్ ఈస్ 2 అని ఇచ్చారు, అది నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది రఫ్ వర్క్. సిగ్మా స్క్వేర్ ఈజ్ 2 అంటే σ√2 అవుతుంది. మ్యూ అనేది నల్ హైపోథసిస్కి కదా నేను చేసేది, అంటే 10 అయినప్పుడు నాకు ఇది ఫ్రమ్ అవర్ లైక్లీహుడ్ నుంచి మనం టీటా నాట్ అంటే ఓవరాల్గా తీసుకుంటాం, టీటా నాట్ క్యాప్ అంటే 1/√2 అని ఇక్కడ నీకు ఏదైతే ఫంక్షన్ వచ్చిందో ఓకే దానిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ సిగ్మా వాల్యూ అంటే ఏంటిది, √2 హోల్ పవర్ n 2π/n/2. ఓకే, నేను అన్ని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి సిగ్మా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను అంతేనండి.
అండ్ ఇంకొకటి మ్యూ ప్లేస్లో ఏం చేయాలి ఇక్కడ, నేను స్టెప్ 2లో లైక్లీహుడ్ ఫంక్షన్ అండర్ నల్ హైపోథసిస్ కాబట్టి మ్యూ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాలి, 10 సబ్స్టిట్యూట్ చేశాను, రైట్. నెక్స్ట్లో లైక్లీహుడ్ అండర్ ఎంఎల్ఈ ఆఫ్ మ్యూ నుంచి ఏమని రాయొచ్చు అని అంటే లైక్లీహుడ్ ఆఫ్ మ్యూ క్యాప్ నుంచి మనకు లైక్లీహుడ్ ఆఫ్ టీటా క్యాప్ వస్తుంది. యాక్చువల్గా మనకి ఎక్స్ అనేది ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు మ్యూ కావా సిగ్మా, సిగ్మా అంటే 2 ఇక్కడ, అవునా. అంటే మ్యూ క్యాప్ అంటే ఏమవుతుంది, ఎక్స్ బార్ అవుతుంది శాంపుల్ మీన్, ఓకే. అప్పుడు నేను దీన్ని 1/√2n అని తీసుకొని ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఏం లేదు బిడ్డ, ఇక్కడ మ్యూ అంటే ఎక్స్ బార్ అవుతుంది ఈ టీటా క్యాప్లో. ఇందాక ఏమైంది నాకు, మ్యూ అంటే నల్ హైపోథసిస్ నుంచి 10 అయింది, రైట్. మీకు లాస్ట్లో మళ్ళీ నేను చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు వినండి ఎక్స్ప్లెనేషన్, ఓకే. ఇది రాసిన తర్వాత నాకు ఇది వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేను ఎల్ఆర్టీ స్టాటిస్టిక్స్ చేస్తాను. ఎల్ఆర్టీ స్టాటిస్టిక్స్కి ఇది నా ఫార్ములా, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఎల్ టీటా నాట్ క్యాప్ బై ఎల్ టీటా, ఓకే. ఇప్పుడు నేను ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఎల్ టీటా ఎక్కడండి, ఇక్కడ నుంచి నాకు ఎల్ టీటా వచ్చింది స్టెప్ 1 నుంచి, అండ్ స్టెప్ 2 నుంచి ఎల్ టీటా క్యాప్ వచ్చింది, రైట్. ఈ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, రైట్. చేసేసి ఇప్పుడు నేనేం చేశానంటే ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది. నేనేం చేశాను అని అంటే టేకింగ్ సమ్మేషన్ xi - 10 ఇది ఉంది కదా, దీన్ని కొంచెం సింప్లిఫై చేశాను. ఈ సింప్లిఫికేషన్ కోసం నేను ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్తో రాసానో అది హింట్, నేను చేసిన రఫ్ వర్క్ రాశాను. xi - 10 హోల్ స్క్వేర్లో నేను -x బార్ ప్లస్ x బార్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఫస్ట్ టర్మ్కి ఇది ఒక టర్మ్, సెకండ్ టర్మ్కి ఇది ఒక టర్మ్, ఏం లేదండి, xi - 10లో ప్లస్ x బార్ మైనస్ x బార్ యాడ్ చేసి దీనికి సపరేట్ చేశాను. xi - x బార్ ఒకటి ఇది, కానీ హోల్ స్క్వేర్ ఉంది కదా, అది రాసి సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి నాకు ఈ స్టెప్ వచ్చింది. సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi - x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ xi - 10 హోల్ స్క్వేర్, ఓకే. ఇంకొక స్టెప్ మీరు సింప్లిఫై చేయండి, నేను హింట్ ఇచ్చాను కదా, హోల్ స్క్వేర్ రాసి యూ విల్ గెట్ దిస్. వస్తుందో లేదో కామెంట్ చేయండి. అప్పుడు నాకు వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ రాశాను, ఓకే. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేశాను అని అంటే చూడండి నాన్న, ఈ ఎక్స్పోనెన్షియల్ని కూడా సపరేట్ చేశాను. ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దిస్ టర్మ్, ఓకే. ఇది పవర్లో ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -n/4 ఆఫ్ దిస్ టర్మ్ అని తీసుకున్న తర్వాత డినామినేటర్. ఇప్పుడు నాకు న్యూమరేటర్ డినామినేటర్లో ఇది క్యాన్సిల్ అయిపోయిందంటే, అంటే లాంబ్డా అనేది మనం ఇక్కడ ఏం కనుక్కుంటున్నాము, లాంబ్డా కనుక్కుంటున్నాం. అంటే నాకు లాంబ్డా ఎంత వచ్చింది, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఇక్కడ వచ్చింది చూసారా, -n/4 x బార్ -10 హోల్ స్క్వేర్, అది రాశాను. రాసిన తర్వాత స్టెప్ 4లో ఏం చేస్తున్నానంటే రిజెక్ట్ h0 ఇఫ్ లాంబ్డా ఈజ్ లెస్ దెన్ c. ఇదే కదండి మనం h1 ఎల్ టీటా నాట్ క్యాప్ ఎల్ టీటా కనుక్కున్నాక రిజెక్ట్ h0 చేయాలి. దానికోసం అని నేను రిజెక్ట్ h0 ఇఫ్ లాంబ్డా లెస్ దెన్ c అంటున్నాను. అంటే మనకి ఆల్రెడీ తెలుసు లాంబ్డా వాల్యూ ఇక్కడ నుంచి, రైట్. ఈ లాంబ్డా వాల్యూని ఇక్కడ రాసి ఎప్పుడు రిజెక్ట్ అవుతుందా, లెస్ దెన్ సమ్ కాన్స్టెంట్. ఈ ఎక్స్పోనెన్షియల్ నాటి తీసుకెళ్తే నాకు ln అవుతుంది, రైట్. -n/4ను తీయడానికి నేను -4/nతో ప్రోడక్ట్ చేశాను, అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది -4/n కాబట్టి ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వాలిటీ అవుతుంది. -4/n ln రాశాను. నేను ఇక్కడ స్క్వేర్ చేశాను కాబట్టి దిస్ విల్ బికమ్ టు మాడ్యులస్ అవుతుంది, ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ అవుతుంది, రైట్. అంటే మీరు x - 10 బై సిగ్మా బై √n, అంటే బోత్ సైడ్స్ నేను సిగ్మా బై √nతో డివైడ్ చేసి ఇది రాశాను. ఎందుకని, మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √n కదా, ఓకే. ఇక్కడ సిగ్మా వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను, ఇది నా రఫ్ వర్క్. x అనేది ఫాలోస్ n నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మ్యూ కామా సిగ్మా అయినప్పుడు x బార్ అనేది ఇక్కడ ఏమవుతుంది మనకి సిగ్మా స్క్వేర్ బై n అవుతుంది, రైట్. అదే నేను ఇక్కడ రాశాను. కానీ మనం కన్క్లూడ్ ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి దీన్ని. అంటే మీరు ఏదైతే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నారో ఈ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నాను అని అంటే z అనుకొని అది గ్రేటర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది కదా, గ్రేటర్ దెన్ సి సమ్ కాన్స్టెంట్ అనుకోండి బెట. అనుకున్నప్పుడు అంటే ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది, దిస్ z వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి దిస్ వాల్యూ అయినప్పుడు. అంటే
z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా బై 2 ఫ్రమ్ క్రిటికల్ ఆఫ్ z. దీన్ని ఎలాగ అనుకుంటామంటే రిజెక్ట్ h నాట్ చేయాలి ఇఫ్ ఎప్పుడంటే ఆ z క్యాలిక్యులేటెడ్ వాల్యూ z టేబుల్ వాల్యూ కంటే పెద్దగా అయినప్పుడు. అంటే ఆల్ఫా అనేది మనకు అక్కడ ఇచ్చారు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు కాబట్టి 0.05 తీసుకొని z ఆల్ఫా బై 2 చేశాను ఫ్రమ్ అవర్ టేబుల్ వాల్యూ. ఇది 0.025 వస్తుంది. టేబుల్ నుంచి చెక్ చేసుకుంటే నాకు ఆల్ఫా బై 2 టూ టేల్లో 1.96 అంటే z గ్రేటర్ దెన్ 1.96. కానీ ఎప్పుడు అంటే మనకి ఎప్పుడు రిజెక్ట్ చేయాలి మనము? z గ్రేటర్ దెన్ z ఆల్ఫా బై 2 అంటే z గ్రేటర్ దెన్ 1.96. therefore reject lambda less than or equal to c. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి క్వశ్చన్ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, గాట్ ఇట్? అర్థమైంది కదండి? వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.